జన్మనిచ్చిన గ్రామానికి లక్షలాది రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన శ్రీమంతుడు గన్నమణి ఆనందరావు అని పలువురు గ్రామ ప్రముఖులు అభినందించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండల కేంద్రం కపిలేశ్వరపురం గ్రామంలో గన్నమణి ఆనందరావు శత జయంతి వేడుకలు ఈ నెల 14వ తేదీ ఆదివారం ఘనంగా జరుపుకుంటున్నట్టు ముందస్తుగా చేస్తున్న ఏర్పాట్లపై మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కపిలేశ్వరపురం గ్రామంలో గ్రంథాలయం, సర్వరాయ జిల్లా పరిషత్ పాఠశాలకు, కంప్యూటర్, సామాజిక ఆరోగ్య కేంద్రంకు ఆక్సిజన్ ప్లాంట్ వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని సర్పంచ్ శాఖ శ్రీనివాస్, పర్వతిని మురళీకృష్ణ, జుత్తుక మల్లికార్జునులు పేర్కొన్నారు. ఈ నెల 14వ తేదీ ఆదివారం నిర్వహించబోయే గన్నమణి ఆనందరావు శత జయంతి వేడుకలు పురస్కరించుకొని గ్రంథాలయం వద్ద ఆయన శిలా విగ్రహావిష్కరణ జరుగుతుందని గ్రామ ప్రముఖులు తెలిపారు. గన్నమణి కుటుంబ సభ్యులు ఆర్థిక సహకారంతో హిందూ శ్మశాన వాటిక అభివృద్ధి పనులకు అదే రోజు ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. ఈ మీడియా సమావేశంలో గన్నమణి మోహన్ రావు, బి సత్యబాబు, కోరపాటి రాంబాబు, మల్లిపూడి శివకుమార్, కుడిపూడి సురేష్ తదితరులు పాల్గొన్నారు. కీర్తిశేషులు శ్రీ గన్నమణి ఆనందరావు గారి శత జయంతి వేడుకలు నిర్వహిస్తున్నారు ఘనంగా. వారు ఒక నేపథ్యం మన గ్రామానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త అయినప్పటికీ వారు వైజాగ్లో స్థిరపడిన, ఒరిస్సాలో స్థిరపడిన మన గ్రామం అంటే చాలా అభిమానం. 90 తుఫాను వచ్చిందంటే వారు ఒరిస్సా నుంచి ఆగమేఘాల మీద మన గ్రామాన్ని చేరుకొని అప్పట్లో ఇంటింటికి రేషన్ పంపిణీ కార్యక్రమం, నాకు తెలుసున్న కార్యక్రమం అది రేషన్ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే ఒరిస్సా తుఫాను కూడా కొంతమందికి నుంచి జనాలు తీసుకెళ్ళి ఆ ఒరిస్సాలో కూడా కొంచెం కరెంట్ ఇవ్వడం అది జరిగింది. అలాగే వారు జన్మభూమి కార్యక్రమంలో మన గ్రామానికి మార్కెట్ యార్డ్ ఒకటి మరియు గ్రంథాలయం ఒకటి కట్టడం జరిగింది. వారి వారసత్వాన్ని ఉలికిపుచ్చుకుని వారి కుమారులైన మరి మోహన్ గారు కానీ అలాగే మన మురళి గారు కానీ మరి గ్రామానికి కరోనా టైంలో 80 లక్షలు విలువ చేసి ఆక్సిజన్ ప్లాంట్ ఇవ్వడం జరిగింది. ఆ ఆక్సిజన్ ప్లాంట్ వల్ల వివిధ గ్రామాల ప్రజలకు ఎంతో ఉపయోగపడింది అన్న సంగతి మీకే తెలుసు. అలాగే ఈ శత జయంతి సందర్భంగా వారి పేరు మీద గ్రంథాలయంలో వారి విగ్రహాన్ని నిర్మించడానికి మా గ్రామ పంచాయతీ వారు కూడా ఆమోదించడం జరిగినది. అలాగే మన జిల్లా పరిషత్ హై స్కూల్కు కంప్యూటర్ ల్యాబ్ ఒకటి బహుకరించడం జరుగుతుంది. అలాగే కమ్యూనిటీ హెల్త్ సెంటర్ హాస్పిటల్కి 2D ఎకమో మరియు థైరాయిడ్ మిషన్ ఒకటి ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనకి గ్రామానికి మరియు చుట్టుపక్కల గ్రామాలకి ముఖ్యమైనది హిందూ శ్మశాన వాటిక, దానికి గౌరవ ఎంపీ గారు 60 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. మిగతా దాన్ని ఆనందరావు గారి ఫ్యామిలీ ఎంతైతే అంత ఖర్చుని వారు భరించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మాకు మెయిన్ ఇటువంటి కార్యక్రమం చేయనందుకు వారి కుటుంబానికి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే రేపు ఆదివారం జరగబోయే కార్యక్రమాన్ని గ్రామం అంతా వారికి సపోర్ట్గా నిలిచి రేపు చేయవలసిందిగా కోరుతున్నాను. 100వ శతాబ్ది పుట్టినరోజుకి కపిలేశ్వరం గ్రామంలో రేపు 14వ తారీఖున జరగబోయే కార్యక్రమం మా ఊరికి ఒక పండుగ లాంటిది. ఎందుకంటే ఆయన ఊరికి హితోధికంగా ఎంతో సాయం చేశారు. వైద్యంగా పరంగా కానీ విద్యపరంగా కానీ చాలా సాయం చేశారు. అదే వారి పుత్రుడికి చేయడం జరుగుతుంది. ఈ రోజున మొన్న కరోనా టైంలో ఆక్సిజన్ ప్లాంట్ ఇవ్వడం వల్ల అనేక మంది ప్రాణాలు చాలామంది నిలబెట్టుకున్న, ఈ మండల కేంద్రంలో చాలామంది నిలబెట్టుకున్నారు. అదేవిధంగా ఈరోజు హై స్కూల్కి విద్యార్థులకి కంప్యూటర్ ల్యాబ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే సర్పంచ్ గారు చెప్పినట్టు మా ఊరికి మెయిన్ ఏదైనా శ్మశాన వాకిట ఎక్కడ చేసుకోవాలో కానీ, గోదావరి వచ్చినప్పుడు కానీ లేదా వర్షాకాలంలో కానీ ఎంతో ఇబ్బందులు పడి ఎక్కడెక్కడో దూరం నుంచి వచ్చే వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. దాని గురించి ఎంపీ గారి సహకారంతో, ఈ గన్నమణి కుటుంబం వారి సహకారంతో దాన్ని పూర్తి చేయడం జరుగుతుంది. దీన్ని మా గ్రామం రేపు 14వ తారీఖున ఒక పండుగ వాతావరణంలో ఆయన శత జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. దీనికి వారికి వారి కుటుంబానికి మా గ్రామంతో ఎప్పుడు రుణపడి ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి మేము మొత్తం గ్రామ ప్రజలు, మండల ప్రజలు అందరూ రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు. మన గ్రామానికి చెందిన స్వర్గీయ గన్నమణి ఆనందరావు గారి యొక్క శత జయంతి ఉత్సవాలు గన్నమణి కుటుంబం అంతా కలిసి మరి గ్రామ ప్రజలు అందరి యొక్క ఈ గ్రామంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు
ఆయన యొక్క శత జయంతిని ఒక పండగ వాతావరణం జరుపుకుంటున్నాం. మరి ఈ యొక్క కార్యక్రమానికి చాలా పెద్ద కార్యక్రమం అండి. ఎందుకంటే శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆయన మరి మన ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు గ్రంథాలయం ఒకటి ఏర్పాటు చేశారు. అలాగే మార్కెట్ యార్డ్ ఒకటి ఏర్పాటు చేశారు. ఆ గ్రంథాలయంలో మరి ప్రజలందరూ కలిసి ఆయన ప్రజల్లో ఎప్పుడు ఆయన పేరు నిలబడినాక మరి అక్కడ కుటుంబ సభ్యులు విగ్రహం ఒకటి ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రోగ్రాం ఆదివారం నాడు 3:30 గంటలకు స్టార్ట్ అయ్యి మరి పంచాయతీ పక్కన ఉన్న గ్రంథాలయంలో ఆయన విగ్రహోత్సవం జరుగుతుంది. అలాగే ఈ గ్రామానికి ముఖ్యంగా హిందూ శ్మశాన వాటికి చాలా ఇబ్బందిగా ఉంది. మరి గౌరవ మన పార్లమెంట్ సభ్యులు బాలయ్య గారు, కుమార్ గారు, హరీష్ మాధుర్ గారు ఒక 60 లక్షలు గ్రాంట్ ఇచ్చారు. రిమైనింగ్ ఎంత అయినా కానీ గణమని కుటుంబం ఆ యొక్క హిందూ శ్మశాన వాటిని పూర్తి చేయడానికి ప్రజలందరికీ మాట ఇచ్చి ఉన్నారు. ఆ యొక్క శిలాఫలకం కూడా పంచాయతీ వద్ద శంకుస్థాపన చేస్తారు అక్కడ. ఆ తర్వాత విద్యకు బాగా ప్రోత్సహిస్తారు కాబట్టి విద్యార్థుల యొక్క భవిష్యత్తు బాగున్నాక కంప్యూటరైజ్డ్ ఇప్పుడు అవసరం కాబట్టి మరి ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామ పెద్దలందరూ వారి కుటుంబాన్ని అడిగిన వెంటనే మరి అక్కడ కనీసం దగ్గర 15 లక్షలతోటి అక్కడ ల్యాబ్ కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేశారు. అలాగే మరి గతంలో కోవిడ్-19 టైంలో మన గ్రామంలో సిహెచ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్కి దగ్గర 70 లక్షల రూపాయలతోటి మొత్తం ఆక్సిజన్ ప్లాంట్ కానీ ఒక జనరేటర్ కానీ ఏర్పాటు చేసి ఎంతోమంది ప్రాణాలు నిలబెట్టారు గన్నమని కుటుంబం వారు. ముఖ్యంగా మురళి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న కార్యక్రమం నిర్వహించారు. మళ్ళీ ఇప్పుడు పేద ప్రజలకి అక్కడ గవర్నమెంట్ ఈసీజీ ఏర్పాటు చేసింది. మరి ఇంకా ఏదైనా ఎమర్జెన్సీ టైంలో ఉండాలని అక్కడ ఈ 2D ఈకో మిషన్ ఒకటి, అలాగే మన థైరాయిడ్ టెస్ట్కి సంబంధించిన మిషనరీ కూడా, అది కూడా చాలా కాస్ట్లీ పరికరాలు కూడా అందజేస్తున్నారు. తర్వాత 5 గంటలకే మన జమీందార్ గారి వీధిలో ఉన్న మన ఆడిటోరియం దగ్గర వారి యొక్క శత జయంతి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. దీనికి మరి చాలామంది పెద్దలందరూ వస్తారు. ఆ పేర్లు మీకు పాటిస్తాం. ఈ కార్యక్రమం 5 గంటలకు స్టార్ట్ అయ్యి 7 గంటల వరకు కార్యక్రమం జరుగుతుంది. మరి ప్రసిద్ధి చెందిన ఒక ఆర్కెస్ట్రా కూడా ఏర్పాటు చేశారు ప్రజల వినోదానికి. మరి ఈ గ్రామంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు ఇందులో పాల్గొని ఈ యొక్క శత జయంతి ఉత్సవాన్ని జయప్రదం చేయాలి. గణమని కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ గ్రామం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇటువంటి మహా కార్యక్రమం చేసినందుకు మరొకసారి వారి కుటుంబ సభ్యులందరూ కూడా హ్యాపీగా ఎప్పుడు ఉండాలని, ఈ గ్రామం మీద వారి ప్రేమ ఇలా కొనసాగాలని, మేము అందరం కూడా వారి కుటుంబానికి ఎప్పుడూ కూడా వెనకుండి గ్రామ ప్రజలందరూ వారు వెనక నడుస్తామని తెలియజేస్తూ, ఇటువంటి మంచి కార్యక్రమం నిర్వహిస్తున్న మా గ్రామ కమిటీలకి, అలాగే ఈ కార్యక్రమానికి అప్పుడే దగ్గర 10 రోజుల నుంచి నిరంతరం మన సత్యబాబు గారు కానీ, చిన్న గారు కానీ, రామ్జీ గారు కానీ, ప్రెసిడెంట్ గారు కానీ అన్ని వర్గాల ప్రజలు దీన్ని చాలా ప్రతి ఇంట్లో కుటుంబం బాధ్యత తీసుకున్నారు. మరి అలాగే ప్రజలు కూడా చాలా క్రమశిక్షణగా ఆయనకి ఘనమైన మన నివాళులు అర్పించాలంటే ఎక్కడ ఏ రకమైన ఇబ్బంది లేకుండా మనం అందరూ కలిసిమెలిసి పనిచేయాలని గ్రామ ప్రజల తరఫున అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం.